ఏం చేస్తున్నారు? అబద్ధాలు కల్పిస్తున్నారు. ఈ ఆత్మలే, దెయ్యాల ఆత్మలే, కప్పల వంటి ఆత్మలే అవి వచ్చి అబద్ధాలను చెప్తా ఉన్నాయి, సూచనలు చేస్తున్నాయి. ప్రభు ముందుగానే చెప్పాడు. తర్వాత నేను వారిని పంపలేదు, వాళ్ళకి ఆజ్ఞ ఇయ్యలేదు, నేను వాళ్ళతో మాట్లాడడం లేదు. అమ్మా, అసత్య దర్శనాలు చూడు. ఏంది అసత్య దర్శనాలు? ఏంది? దేవుడే దర్శనాలు ఇచ్చేది, కానీ సైతాను కూడా కొన్ని చూపిస్తాడు. అవే సూచనలు. అబ్బా, ఆహా, ఓహో, ఇంకేం వచ్చేసాడు. ఎవరు? దెయ్యం వచ్చింది మన మధ్యకి. అది దాని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంది. నువ్వు గమనించాలి ఎందుకు వచ్చింది అది. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం చదువు. 16 వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను. ఇదేంటి? యేసు ప్రభువే చెప్తాడు స్వయాన, నేను దొంగ వలె వస్తా. దొంగ చెప్పొస్తాడా? అమ్మా, ఇంటి బంగారు నగలని జాగ్రత్త పెట్టండి. నేను వాడు ఎందుకు వస్తాడంటే దొంగ దోచుకునడానికి, నరహత్య చేయడానికి వస్తాడు. వాడు వచ్చేసాడు ఆల్రెడీ. అయితే ప్రభు అంటున్నాడు, నేను దొంగ వలె వస్తాను. ఎందుకు ప్రభు అలా వస్తాను? చదువు. తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున. అంటే ఏంటి? ఏది సంచరించడం? తానేమో దిగంబరుడు, సంచరిస్తున్నాడు ఏడగంటాడికి. చదువు. జనులు. నేనమ్మా, దిశవాలంటే బట్టలు లేవు. ఎందుకు లేవు? సూటు, బూటు, కోటు అన్నీ ఉన్నాయిగా. బట్టలు ఎందుకు లేవు? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు లేవు అతనికి. అది అబద్ధపు ఆత్మలు. రక్షణ లేదు. డబ్బు కోసం, ప్రజలను మోసగించడం కోసం మందిరాలు కాదు, సినిమా హాళ్ళులా కడుతున్నారు. మీకు అర్థమైపోవాలి టైంకి. ప్రభు అన్నాడు లూకాసు వార్త 12:32, చిన్న మంద భయపడకుడికి, భయపడద్దు. తండ్రికి మీకు దేవుని రాజ్యం ఇవ్వడానికి ఇష్టమైంది. భయపడద్దు. జనాలు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతావా? ఎంతమంది జనం? ఎందుకు తగలబెట్టుకోవడానికి? జాగ్రత్తగా గ్రహించు. దిశమల అంటే వస్త్రం లేనివాడు. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా ఈ వస్త్రం లేకపోవడం? చెప్తారేమన్నా? అమ్మా, ఆది కాండంలో పోయి ఈ వస్త్రాలు ఎవరికి? ఏంటి? ముందు అవ్వ, తర్వాత అదో చెప్పావు. కరెక్ట్ చెప్పావు. దేవుని బిడ్డలారా, ఆదాము అవలకు దేవుడు పెట్టిన పేర్లు నరుడు, నారి, నరనారీలు. మధ్యలోకి వచ్చాడు. వీళ్ళు పాట కూడా రాసుకుంటున్నారు సినిమాల్లో. కాబట్టి జాగ్రత్త. ఆదాము హవ్వను చూశాడు. చూసేమన్నాడు చెప్పు. అమ్మా, చెప్పాలా? మీరు ధైర్యంగా చెప్పాలా? ఆదాము హవ్వను చూసి బాగా చూడండి, నా సాయ అమ్మ అన్నాడు. అమ్మ కాదు, దాక్కున్నారు. సరే, ఎందుకు దాక్కున్నారు? వస్త్రాలు పోయి దిగంబరులు అయ్యారు. వాడు చెప్పాడు, వాడు మీరు దిగంబరులని. ఎవరు మీకు చెప్పింది అన్నాడు దేవుడు. ఆదాము అవ్వ, అవ్వ కాదురా నాయన, అమ్మ. ఎప్పుడంటే ఈ మాట ఆడవాళ్ళు కూడా అంటారు. గౌరవం బట్టలు ఏంటో కన్నా అమ్మ బట్టలు. అర్థమైందా? బట్టలు లేవు అవ్వకి. అవ్వ ఏంది ముందు పోతారు? అలా నువ్వు కూడా అంటా ఉన్నావు. అవ్వ ఏంది? అప్పటి నుంచి ఏం పాడమ్మా పేరు పడింది అవ్వకే.
అవ్వా కరెక్ట్ కదా? అవునా కదా చెప్పాలి మీరు. బట్టలు లేకపోతే రేపు తిరిగి లేచిన తర్వాత నువ్వు ఎలా కనిపిస్తావు? దిగంబరిగా కనిపిస్తావు. జాగ్రత్త. మాస్టర్లైనా మాస్టర్లైనా పెద్ద పెద్ద సెలబ్రిటీలైనా నీ వస్త్రం లేకుండా కనపడతావు ఆ రోజున నువ్వు. ఎవరు దీనులై విరిగి నలిగిన మనసు కలిగి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతారో వాళ్ళకి వస్త్రం ఇస్తాడు దేవుడు. ఆయన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. రక్షణ పొందితే చాలు. నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికితే వాడు లేపేస్తాడు. ఏంటంటే చెప్పరిందే వెండి బంగారాలు విద్యులు మేడలు ఆస్తుల కోసం రాడు వాడు. దేనికోసం వస్తాడు? నీ వస్త్రమును కొట్టేయాల. వాడికి లేదు. వాడు ప్రారంభిస్తాడు సంఘం, వాడు తయారు చేస్తాడు డబ్బుతో మందిరం, వాడి ఇష్టాన్ని ప్రకారంగా జీవిస్తాడు. జనాలంతా వాడు అమ్మడబడతారు. కానీ వాడికి ఏం జరిగిందో తెలుసు? అసలు వాడికి వస్త్రాలే లేవు. అయితే బలహీనుడైన ఒక సహోదరుడు యెరూషలేములో నుండి చెప్పండి యెరికో పట్టణానికి దిగిపోతున్నాడు. యెరూషలేము అంటే ఏంటంటే యెషయా గ్రంథం 65 అధ్యాయం. చదవడమే విభాని. యెషయా గ్రంథం 65 అధ్యాయం 18 వచనం. ఎక్కడ చదవాలా? నేను సృజించిన దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను తన ప్రజలను హర్షించువారిగాను. చూసారా? ఇది యెరూషలేము అంటే. ఆయన సృజించిన యెరూషలేము. ఇజ్రాయెల్ కంటే యెరూషలేము కాదు. 2 యెరూషలేములు ఉన్నాయి. గలతీ పత్రికలో చూస్తే కనపడతాయి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో లూకా సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు. అతను యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోతున్నాడు. అంటే దేవుని మందిరం నుంచి లోకంలోకి దిగిపోతున్నాడు. ఈనాడు క్రైస్తవుల మధ్య జరుగుతున్నది ఇదే. మేము రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, కులం పోదా మతం పోదా. కులానికేమో కుష్టివ్యాధి వచ్చింది, మతానికేమో మతం ఎక్కింది. ఇంకేడు నువ్వు రక్షణ పొందింది? జాగ్రత్త. ఆయన నుంచి యెరూషలేము పైన ఉందా కింద ఉందా? పైన ఉంది. ఆయన గురించి యెరూషలేము. ఆమె మనకి తల్లి అని రాయబడింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యెరికో పట్టణం దిగుతుండగా అక్కడేసారండి కాపు. యెరికో పట్టణంలో ఏమున్నాయి? ఆహాహా, ఓహో, డ్యాన్సులు, గంతులు, రకరకాల మ్యూజిక్లు, మనుషులు పైకి లేచి ఎగిరేటటువంటి పాటలు ఉన్నాయి యెరికోలో. యెరికో ఏంది అసలు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. మనసులో నాటి ఉండాలి ఆ వాక్యాలు. యెహోషువ 6:26 చదవండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను. ఎవడు యెరికో పట్టణమును కట్టిస్తే కాదు, కట్టించి పూనుకుంటే చాలు. వాడు యెహోవా దృష్టికి చూసావా ఎట్లా వచ్చేసిందో శాపం. యెరికో పట్టణం అడగొట్టబడింది. అసలు యెరికో అంటే సువాసన అర్థం, కానీ దుర్వాసన అయిపోయింది, శాపగ్రస్తురాలు అయిపోయింది ఆ పట్టణం. ఈనాడు విజయవాడ పట్టణం ఎట్లుందో తెలుసా? ఒకసారి చూడు, గ్రహించు, ఆత్మనేత్రాలు వెలిగించమని దేవుణ్ణి అడుగు.
చూడగానే చెప్పేస్తావు వీడు దయ్యమా నిజమైన పాస్టర్ అని. దయ్యాల మూడబడిపోయే ఈ దయ్యంలో ఆత్మలే. వీడు ఆ శాపగ్రస్తమైన ఎరుకో పట్టణానికి దిగుతున్నాడు. అంటే దేవుని మందిరాల నుంచే లోకంలోకి వెళ్తున్నాడు. అక్కడ వేశారు కాపు. ఎందుకు వేశారు? చదవండి, తర్వాత వచ్చినాం. లోకాసు వార్త. ఎవరి చేతిలో చిక్కాడు? ట్రాప్ అంటారు. ఎలిఫెంట్ అయినా సరే దొరకాల్సిందే. ఎలిఫెంట్ ట్రాప్స్ అని మా ఇంట్లో ఒకటి ఉండేది. అది ఎందుకు తెచ్చి పెట్టాడు మా నాన్న. దాంట్లో కాలు పెట్టావా ముళ్ళు ఉంటుంది, టక్కుని వేసుకుంటుంది అంతే. ఏనుగు కూడా లాగలేదు దాన్ని ఎలిఫెంట్ ట్రాప్ అంటాడు. దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళు ఏం చేయాలి? దొంగలకు దొరికితే బంగారపు నగలో లేకపోతే నీ చేతిలో ఉన్న బ్యాగు ఏదో తీసుకొని వెళ్ళాలి. ఇతని దగ్గర ఏమీ లేవు. అమాయకంగా దిగిపోతా ఉన్నాడు. ఏం చేశారు? దేవుని దొంగల చేతిలో చిక్కగానే ఏం చేశారో చూడు. అమ్మా చూపి నాకు ఎవరైనా పాత బట్టలు ఉంటే ఏమండి కొంటామని కూడా వస్తారు. పాత బట్టలు దోచుకునేవాడు వీడికి ఏమవసరం ఆ బట్టలు? అందుకే ప్రకటన గ్రంథం 16 ఏం చెప్పాడంటే తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఈయన కాపాడుకోవాలి. నా దగ్గరే ఉంది, ఎవరు వస్తారు? పేదోడిని అనుకున్నాడు. కానీ నీ దగ్గర విలువైనది ఉంది. ఏంటది? రక్షణ వస్త్రం. అది దొంగిలించడానికి వచ్చారు. దొంగిలించారా? చదువు లోకాసు వార్త 10వ అధ్యాయంలో. బట్టలు దోచుకొని అతనిని కొట్టి పరప్రాణంతో విడిచిపెట్టిపోయారు. పరప్రాణం అంటే హాఫ్ డెడ్, ఎగదాస్తుడు. అంబులెన్స్ వచ్చేసుకోపోతాడు అనుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా పెట్టుకునే వస్త్రాన్ని, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనబడే వస్త్రం అది. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్తా, నీ వస్త్రం జాగ్రత్త కాపాడుకో. నేను మారు మనసు పొందా, రక్షణ పొందా, వలలో పాలు పొంగులు పొందా, నేను పరలోకం వెళ్తాను. మంచిదే, నిరీక్షణ మంచిదే. మరి నీ వస్త్రం దొంగల చేతిలో దిక్కింది. వాడు ఎందుకు అలాగే దొంగిలిస్తున్నాడో తెలుసా మీకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదవాల. 10 ఏళ్ళు ఉన్నాయి మనకి. కంప్యూటర్ 10 ఏళ్లతో చేస్తారు. అబద్ధ ప్రవక్తలను గురించి ఏం చేయాలంట? జాగ్రత్త. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ పట్టుకొని వస్తున్నారు. వాళ్ళ మనసు ఇప్పుడు డబ్బు మీద ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈజీగా పెట్టేయచ్చు. భక్తి గారు అన్నారు, beggars begging for money. They are acting like a postman after giving money order. పూర్వం మనీ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు పోస్ట్ మ్యాన్ వచ్చి. అప్పుడు మనీ ఆర్డర్లు ఎంత వచ్చాయి? 5-10. మా ఊర్లో అయితే ఫారెన్ నుంచి కూడా వచ్చాయి అక్కడికి. ఎందుకంటే అక్కడ ఫారెనర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. వాడు పోడు మా మనీ ఆర్డర్ ఇచ్చి సరసతా ఉంటాడు పేపర్లో. ఎందుకు? ఏదైనా టిప్ ఇస్తారేమో. ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ఇంతే. డబ్బు ఇవ్వందే డోలు అడుక్కు తినేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు. దేవుని జ్ఞానం ఎంత అమోఘమైనది! భూమి ఆకాశాలు పట్టనటువంటి జ్ఞానం. ఈ దయ్యముల ఆత్మలు ఆడొస్తాయి, దయ్యాల జ్ఞానం వస్తాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా గ్రహించి ఘోర ప్రాణంతో విడిచిపోయారు. ఎందుకంటే మళ్ళీ మర్డర్ కేసు మా మీద పడుతుంది. స్పాట్లో చంపేస్తేనే మర్డర్ కేసు. వాడి హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ పోయి ఇక్కడ పోయి చస్తే దానికి చాలా రుజువులు ఉండాలి, క్లియర్ చేయాలి, రుజువుపరచాలి. అందుకని ఘోర ప్రాణంతో ఉండగా వదిలేసి వెళ్ళిపోయారు. మన పరిస్థితి ఏంటి? ఘోర ప్రాణంతో ఉన్నామా
లేకపోతే దేవుని కొరకు గట్టిగా నమ్మకంగా నిలబడున్నామా? యెరూషలేములో ఉన్నామా? యెరికో పట్టణానికి దిగిపోతున్నామా? వాడు ఎక్కడో లేడు. యెరికో పట్టణం అంటే లోకం. లోకంలో ఏముంది? శాపం ఉంది. ఆ శాపాన్ని మన యేసు ప్రభు పైన వేసుకొని తీసేశాడు. మీరు చాలా మంది ఒకటి మర్చిపోతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దానిని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. దేని గురించి? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన వారికి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను చూశావా? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఇప్పుడుందా ఇక్కడ శాపం? మరి ఏం పొరపాటు చేస్తున్నావు నువ్వు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3. జాగ్రత్తగా ఇప్పుడు ఆరాధించిన వాళ్ళ కొరకు చెప్తున్నా నేను. ఏందో గుడ్డెందు చెలో పడుతుంది, ఒక పక్కబడి పోతా ఉంటుంది, రెండో కొన్ని కనపడదు. చదువమ్మా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలనే తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా నా కొరకు శాపగ్రస్తుడు అంటే నువ్వు నీకు ఆత్మే లేదు. ఎక్కడ కనపడుతున్నారా? యేసు క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. యేసు మనకు రక్షకుడయ్యాడు. యేసు అంటే అర్థమైంది? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేనికి? శాపాన్ని మోయడానికి. ఆరాధించేస్తున్నాం. యేసు శాపగ్రస్తుడని ఎవరు చెప్పరు. పరిశుద్ధాత్మ వల్ల కానీ పలికితే యేసు నా రక్షకుడని చెప్తావు. యేసుని ప్రభు అని ఒప్పుకుంటావు. చాలా దగ్గర ఉంటాయి, గమనించడం మీరు. క్రీస్తు సంఘాలు ఉంటాయి. యేసు సంఘం ఎవరు పెట్టుకున్నారా? ఎందుకని? శాపగ్రస్తులు. యేసు 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 దయ్యాలు పెట్టినవాడు కూడా అడిగాడు, ఓ యేసు సర్వోన్నతుడు దేవుని కుమారుడు, నాతో నీకేం పనయా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనని నడిపించాడు. మరి నిన్నెవరు నడిపిస్తున్నారు? శాపగ్రస్తమైన సంఘాలు బయలుదేరి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఏమవసరం? ఇందాకే చదివావు మత్తయి సువార్త 7:15. వాళ్ళు ఎందుకు వస్తున్నారో గమనించి బాగా. అది అట్టే ఉండాలి. 7-10 ఏళ్ళు పని చేయాలి. బైబిల్ కూడా కంప్యూటర్కి సల్లికి కాదు. అంతగా చదువు బాగున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు. మనం చచ్చిపోవడం కాదు, వాళ్ళే వస్తారు మన దగ్గరికి. కానీ లోపల వాళ్ళు
ఏం చేస్తుంది? తోడేలా పీక్కు తింటది. జాగ్రత్త. లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. చెప్పు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ఫలాలంటే ఏంటి? క్రియలు, చేసే పనులు. సేవకుల్లో వ్యభిచారులు, విశ్వాసుల్లో వ్యభిచారులు, దొంగలు. జాగ్రత్త. తీర్పు దినం ఒక రోజు ఉంది. నిలబడాల్సింది నువ్వైనా నేనైనా. తప్పించుకోలేవు. ఇక్కడ సూటు బూటు కోటు ఇవ్వచ్చు, బైబిల్ చూసి చెప్పచ్చు, చదవడమేగా. కాపీ కొట్టచ్చు. మరొకరు చేసింది. యేసు శాపగ్రస్తుడని ఏ క్రైస్తవుడు చెప్పడు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడు లేదా శాపగ్రాహి అని చిన్న అక్షరాలతో రాసిన కింద పుట్టినప్పుడు ఆయన మన కొరకు శాపగ్రాహిగా. నువ్వెందుకు దిగిపోతున్నావు యెరూషలేము నుంచి? అట్రాక్షన్ లేదు. ఆకర్షించడం రకరకాల మ్యూజికల్ సెట్స్, హాఫ్ నేకెడ్ పీపుల్ అంటే అర్ధనగ్నంగా డ్రెస్సులు చేయటం. వస్త్రం పోదు, వస్త్రం ఉంటుంది, దాన్ని ఈళ్ళే కట్ చేస్తారు, సగం సగం పెట్టుకుంటారు. దిగంబరుడైపోడు. యేసుప్రభు వస్త్రాలు తొలిగాడు ఆదాం అవ్వకి, కానీ ఈడే పోగొట్టుకున్నాడు. రకరకాల కటింగ్లు, సగం సగం కనపడటం శరీరం. జాగ్రత్త. ఆలోచించు. దెయ్యాల సంగమా, దేవుని సంగమా? నేను ఛాలెంజ్ చేసిన ఒక చోట క్రీస్తు సంఘం పడితే రండి కూర్చోండి, ఒక 10 నిమిషాలు మాట్లాడదాం. ఆగిపోయారని చెప్పి వాళ్ళతో వచ్చినవాడు ఒక నిలబడిపోయాడు. అయ్యా, వీళ్ళు ఎంతోమంది పాత్రలు, నువ్వేం ఎలా పాత్రలు లేవన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కాదు, యేసు క్రీస్తు ప్రభు యుద్ధ సూర్యుడు, విజయశాలి. ఆయన పాల్గొంటాడు. అయితే నీవు వాక్యాన్ని గ్రహించాలి. క్రూరమైన తోడేళ్లు గొర్రె చర్మంలో నుంచి. లూకాసు వార్త 10వ అధ్యాయం తర్వాత వచ్చిన చదవండి. దొంగల చేతిలో చిక్కి కొరప్రాణం విడిచిపోయారు. చూసావా? తటస్థించిందంటే ఆయన పని కాదు. తటస్థించిందంటే ఏదో పోతున్నాడు, కనపడ్డాడు. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. వీడు కూడా సచ్చేటట్టున్నాడు. మనకెందుకు వచ్చింది ఆయన? అందులో ఇప్పుడు సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగు దప్పితే పిడుగు పడేటట్టుంది మనిషి పైన. ఎట్లయినా సరే నిన్ను స్వాధీనపరచుకోవడానికి సైతం సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు. యేసు ప్రభు మోకాళ్ళ మీద ఉన్నంతసేపు వాడు రాల సోదరుడు. ఆయన ప్రార్థన ముగించి లేచుడు వచ్చేసాడు. ఎందుకు? ఆయన ఆకలి బంగా. మొట్టమొదటి చదివింది ఆకలి, తర్వాత వాడి చేతిలో రాకలి, తర్వాత మళ్ళీ రావాల్సింది చాకలి. ఒక చెప్తా ఉంటాడు ట్రైన్లో, ఆకలి, రాకలి, చాకలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో తన వస్త్రము కాపాడుకున్నవాడు కాపాడుకున్నాడు. తన చుట్టి వస్త్రములు దోచుకుని పోయాడు. యాజకుడు ఇచ్చాడు, పట్టించుకోవాలి. యాజకుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. తర్వాత ఎవరు ఇచ్చారు? లేవీయుడు ఇచ్చారు. ఏం చేయాలా? చూసి అతను వాడు ఏం చేశాడు? ఆయన కూడా పక్కకిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారమ్మో? మూడైన సమరయుడు వచ్చాడు. అతన్ని చూశాడు, కనికరించాడు, జాలిపడ్డాడు. ద్రాక్షారసము నూనెలు పోసి గాయములను కట్టి వారం మీద ఎక్కించుకొని పూటకున్న వారి ఇంటికి తీసుకెళ్ళాడమ్మా. అమ్మా, ఇప్పుడు ఆగండి, ఒక్క మాట ఏముంది. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర ఏముంది? యాజకులు లేవీయుల దగ్గర
జాలి. జాలి అంటే సంచి కూడా వస్తుంది. జోలి, జాలిని నువ్వు తీసుకెళ్తున్నాడు. మరి వాళ్ళ దగ్గర ఉండేమో మనకి తెలియదు, కానీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. మరి ఈయన దగ్గర ఏముంది? జాలి ఉంది. ఇంకా ఏముంది చెప్పండి? ఇంకా ఎవరైనా ఏముంది సమరయుడి దగ్గర? జాగ్రత్తగా పట్టాల్సింది. ఆయన దగ్గర ద్రాక్ష రసం ఉంది. ఆయన నీటిని ద్రాక్ష రసంగాను, ద్రాక్ష రసాన్ని రక్తంగాను మార్చగలడు. మార్చలేదా? నేను రక్తంగా మార్చలేదా? ఐగుప్తు దేశం అంతా రక్తమే. కానాను ఇందులో 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చలేదా? ఆయన దగ్గర ఉన్నాయి. 3వది నూనె, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కీర్తన 133లో అంటాడు, సహోదర ప్రేమను గురించి చెప్తూ చదవండి. ఏంటో మీరు చదవట్లే సరిగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి, అది ఎక్కడ పోయాలా? తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అది అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె. అబ్బా, పరిమళ తైలము లేదా ఆయిల్, నూనె, అది పోసాడండి ఆయన మీద. ఈనాడు డాక్టర్ల దగ్గర కూడా లేదు. ఏంటిది? పరిమళ తైలం. అది రాస్తే చాలు, దెబ్బ తెలిసి కూర్చున్నాడు. చూడ, రోగి కాదు, కొట్టబడి పన్ను ఊపిరిలో ఉండేవాడు. సగం సాగులో ఉన్నాడు. అటో ఇటో అంటుంది ప్రాణం. ద్రాక్ష రసం లేని యాజకులు ఎంతమంది? నూనె లేని యాజకులు లేవీయులు ఎంతమంది? రేపు కాటా వేస్తాడు దేవుడు. మరే చెప్పావా? నువ్వు కూడా నీ దగ్గర ఉందా? ఉందా లేదో ప్రభు తెలుస్తాడు. ఇంకా మరొకటి ఉంది ఆయన దగ్గర, చదవండి. ఏంటి ఎంతసేపు చదివారు? కంప్యూటర్ అనుకోటి ఎక్కడ కొట్టేస్తారు, సెల్ ఫోన్ అనుకోటి ఎక్కడ కొట్టేస్తారు, బయట తీయడం చేతకట్లా. గాయములకు ఏం కట్టాడు? గాయాలు కట్టే కట్టు గుడ్డ ఆయన దగ్గర ఉంది. స్వాడింగ్ క్లోత్ అంటారు ఇంగ్లీష్లో. నర్సులో ఉన్నారా? నర్సు నువ్వా? ఉంటుందా స్వాడింగ్ క్లోత్? ఏ మందు పోసినా ఆ స్వాడింగ్ క్లోత్ వేసి గాయాలు కట్టాలి. ఎన్నైంది ఇప్పుడు? 3 అయినాయి. ఆయన దగ్గర ఏముంది? మరొకటి ఉంది, వాహనం ఉంది. ఏంటి ఆయన వాహనం? గాడిద, గొర్రెలు గవు. గుర్రం పరిగిస్తుంది, గాడిద నిదానంగా నడుస్తుంది. ప్రభు ఎక్కాడు ఆ వాహనాన్ని, తగ్గించుకున్నాడు. ఆ వాహనం మీద అతను ఏం చేశాడు? ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పూట కొళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. అదే సంఘం. ఒక పూట కూడి పెడితే దేవునికి స్తోత్రం, వాడు తప్పరెళ్తాడు. అన్నం పెట్టకపోతే రక్తం పోసావు, సెలైన్ ఎక్కించావు, గాయాలు పెట్టావు, నూనె పోసావు, ఎక్కించుకొచ్చి సంఘానికి తీసుకొచ్చావు. సంఘంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. పూట కూళ్ళు, పూర్వం సత్రాలు అనేవాళ్ళు. పూట కూళ్ళ వారి ఇంటికి తీసుకురావాలి. మీ సహోదరులను, మీ సహోదరులని తీసుకురావాలి. అమ్మ రండి, దేవుని వాక్యం అక్కడ సమృద్ధిగా ఉంది, రండి, వినండి, రక్షణ పొందండి. అక్కడ చేర్పించి ఆయన వెళ్ళిపోవాలా. ఏం చేశాడు? పరామర్శించాడు.
తర్వాత మరునాడు అతడు అంటే రాత్రి అంతా ఏమన్నాడు? ఆ చనిపోయేవాడి దగ్గరే ఉన్నాడు. సంఘంలో చేర్చి పారిపోవాలా, ఏడ తెచ్చినా సస్తాడు, నేను పోయి నాకు ఎందుకని ఎంతవరకు సాగులే చేసాం సహాయం వెళ్ళిపోవాలా, అక్కడే ఉన్నాడు. మరునాడు అతడు అమ్మా 2 దేనారములు ఆ పూట వాళ్ళ కూడవానికి ఇచ్చి, అదిగో నేను సగమే చేశా, ఇక నేను వెళ్తున్నా, నీ చేతికి ఇస్తున్నా, ఊరికి ఇట్లా 2 దేనారాలు ఇచ్చా. నువ్వు ఒకవేళ ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినాడంటే నీ సొంత డబ్బు. ఎవడు ఖర్చు చేసింది ఈరోజు? దశం భాగాలు ఇవ్వండి, మీ ఆస్తులమ్మి మమ్మల్ని కోటీశ్వరులు చేయండి, మిమ్మల్ని దిక్కులేని చేస్తాం, మిమ్మల్ని దిగంబరులు చేస్తాం, మేము పెద్ద భక్తులమే, మేము సిలువేయబడ్డాం. నిత్య నరక పాత్రులు, 2 అంతలు నరక పాత్రులుగా చేస్తారండి. జాగ్రత్త. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఓపెన్ మీటింగ్ లో చెప్పాను నేను ఇది. వాళ్ళకి ఇష్టం లేదు ఇటువంటి బోధలు. 2 ధ్యానాలు ఇచ్చారు. కొంతమంది పాత నిబంధన అంటారు. ఒక విధవరాలు వేసింది, దానికి పెట్లు వేసింది, 2 కాసులు వేసింది. అంటే నువ్వు చేసేది ఏదైనా సరే, కొంచెమైనా సరే, అది వాళ్ళకి ఉపయోగపడేట్టు ఇవ్వాలి. అప్పుడు ఆయన బయలుదేరాడు. వెళ్తూ ఒక మాట చెప్పాడు, ఏమని? నేను మరలా వచ్చినప్పుడు, ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ కమింగ్, ఇదే 2వ రాకడ. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. నీ వస్త్రం కాపాడుకుంటే నువ్వు ధన్యుడు, లేకపోతే ఎవడబడతావు. భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, పిల్ల లేదు, తాత లేదు, మనవడు లేదు, మనవరాలు లేదు. వాడిని పిచ్చుకోవాక వస్త్రం ఉందా, కాపాడుకుంటున్నావు ఉంటే, లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో బాలయ్య వద్దకు వచ్చేటప్పుడు ప్రభువుని వేడుకో, ప్రభువా నాకే తెలియదు అసలు వస్త్రం ఉందో లేదో, నన్ను దర్శించు ప్రభువా, నాకు ఆ రక్షణ వస్త్రం ఇవ్వు, ఆ ఉల్లాస వస్త్రం ఇవ్వు. యెరూషలేములో నుంచి దిగిపోయానయ్యా, పాడైపోయాను ప్రభువా, కనపడిన దొంగలు నన్ను కొట్టి ఎక్కడ చూసినా రేపు కేసులే. ఎందుకు చెప్తుందిట? అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. మీలోనే బయలుదేరుతారన్నాడు పౌలు. వాడు మందను కనికరింపరు, వాళ్ళు ఏం చేయరు. ఆ క్రైస్తవులు పోలీసులు కూడా ఇరు లాక్కర వాళ్ళని. లోకం సేవ ఒకవైపు చూడు కన్నేసి ప్రస్తుతం సెల్ ఫోన్ పెట్టుకొని టికెట్ ఆడుతుంటే కాదు. ఎక్కడ చూసినా రేపు కేసులే, ఎక్కడ చూసినా మద్దర్లే. రక్షింపబడిన నీ మీదే వాడి కన్ను ఉంటుంది. గుడికి వచ్చే ప్రతి ఒక్కరి మీద వాడి కన్ను ఉండదు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడేమో చూడండి ఎవడైనా. వీళ్ళు యెరూషలేముకి ఎక్కి పోలేదు, అది వారి వలన కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇరుకు మార్గంలో ప్రవేశింప ఏంది మీరేం చెప్పట్లేదు? 9:23 కసవత్సలు మీరేంది నాయన ఇట్లున్నారా? అప్పుడు ఆయన చెప్పు 9:23 కదా. మీరు ఒకటి తెలుగు తీసుకోవాలి. మరియు ఆయన అందరితో తనేను ఎవడైనా నన్ను వెంబడింపగోరి ఎడలా తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఏడుంది సిలువ? నువ్వు లోకానికి సిలువ వేయబడితేగా. శరీర ఆశలను చంపడమే సిలువ. చెక్కకు మేకులు కొట్టుకోవడం కాదు సిలువ అంటే.
నేను నువ్వు ఉపేక్షించుకోవాలా. బ్రతుకుడు క్రీస్తు కొరకే, సావు అయితే లాభం. వీడికి ఒకటే రేపు ఉంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వస్త్రాన్ని కాపాడుకో. కేవలం 10 నిమిషాల సుఖం కొరకు భ్రమలో పడి వస్త్రాలు పోగొట్టుకుని రేపు ప్రభు వచ్చిన రోజు దిగంబరే కనపడుతుంది. జనులు దిశమారు చూసి ఏంటి అమ్మ ఇట్లుంది. కొంతమంది అయితే సగం లేకపోయి ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. అట్టి వారిని సాతాను అప్పగించాలని ఉంది. అయ్యో, ఈరోజే మీరు యేసు ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభువా నేను పోగొట్టుకున్నానయ్యా వస్తాను, ఇదిగో పూట కూడా వారి ఇంటికి వచ్చాను, నన్ను పరామర్శించి ఇక్కడ పెట్టాడు, నాకు తిరిగి వస్త్రం అనుగ్రహించు, నా గాయాలు కట్టు, ఈ రక్తం పోసి నన్ను కడుగు, పవిత్రపరచు. నువ్వు వచ్చినప్పుడు నేను దిశమాలతో కనబడితే ఆదాము హవ్వలకి వస్త్రాలు ఇచ్చిన దేవుడు మనకి అడుగుడి మీకు ఎప్పుడు మాట్లాడు. ఆ దినం అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామం ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పడి అవతలకే ఆడుకోవాలా. అక్కడికి పోతే సైతాన్ని మింగేస్తాడు. నీ అద్భుతాలు ఆయనకు అవసరం లే. నువ్వేం అద్భుతాలు చేశాడు, ఆయన చేస్తాడు. నీకు ఇచ్చిన వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడు. జంతువులు వచ్చి, ఎలుకలు వచ్చి, కుక్కలు వచ్చి లాగబట్టి ఈ క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. గొర్రె చర్మాలు కప్పుకున్నాయి. ఎవరిదా చర్మం? రక్షణ పొందిన వ్యక్తులది పడగొట్టడమే వాడు. వాళ్ళు వీళ్ళు దొంగిలిస్తారు. అంటే వాళ్ళ వాక్యాన్ని వీళ్ళు నేర్చుకొని అవే చెప్తారు. ఏడకంటే అడిగింది పబ్లిక్ లేక రాదు, రహస్య బోధలు బోధిస్తారు. ఒక్కొక్కడికి 2-3 ఉంటారు ఆడోళ్ళు. 5 పెళ్లి చేసుకుని స్త్రీ ఉంది, 7 చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ధర్మశాస్త్రం శాపగ్రస్తం అయిపోయింది. ఆ శాపం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు యేసయ్య. మాటి మాటికి నువ్వు దేవుణ్ణి దుఃఖ పెడితే ఏం చేయాలి? అసలు ఎందుకు జరిగింది ఇదంతా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27-32 చదవండి. ఎవరికి చోటు ఇవ్వడి? అపవాదికి చోటు ఇవ్వడే. నువ్వు ఇస్తేనే చోటు వాడు వస్తాడు. నువ్వు ఇకపోతే వాడు బలవంతంగా రాడు. నువ్వు యెరూషలేము నుంచి యెరికోకు దిగితేనే వాడు వస్తాడు. దిగిపోయావా? ఎంత కష్టపడి ఎక్కావు? పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అనుగ్రహం పొంది నువ్వు మరలా పాపంలో పడితే 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు జాగ్రత్త. మరి ఏంటి నీ సంగతి నా సంగతి? మధ్యాహ్న కాల సమయంలో రావటం, ఆరాధన చేయటం, విధానాలు వేసిందిగా 2 కాసులు దానిలో పడేయటం, కాంగా పెట్టింది తినటం, వెళ్ళిపోవటం, ఒకరికొకరు పరామర్శ లేదు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు లేదు, చిక్ చేసుకోవడం లేదు. అపవాదికి ఏడన్నా చోటు ఉందా? నా ఇంట్లో, నా ఒంట్లో పరీక్షించుకుంటున్నావా? అట్లా పరీక్షించుకుంటే అదిగో యేసు ప్రభు యొక్క శరీరము రక్తములకు సాదృశ్యమున్న సహవాసం వల్ల అందరం తీసుకున్నాం, అందరం తాగుతున్నాం. నువ్వు పాపం చేస్తే మేమందరం అనుభవించాల్సిందే. అందుకు సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు మోసేసాడు పాపాలు అన్ని పరిశుద్ధులు అయిపోయాయి. కాదు కాదు కాదు,
ఈ బల యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నేను అందరం, నువ్వు పాపం చేసినా పంచుకోవాలి, నువ్వు మేలు చేసినా పంచుకోవాలి. అది అబ్రహాము ఆశీర్వచనం. కొంతమందికి చెప్తారు సేవకులు, నువ్వు ఒకవేళ పాపంలో పడిపోయింటే తీసుకోవాక ప్రభుని క్షమాపణ అడుగు, ఆయన క్షమిస్తాడు. క్షమించావని రుజువు కావాలా? దావీదును క్షమించలేదా? క్షమించాడు. కానీ ప్రతి దండన ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు మంచి చేస్తే ప్రతిఫలం ఉంటుంది, నువ్వు పాపం చేస్తే ఏముంటుంది? ప్రతి దండన అంటే శిక్ష. 4 కొడుకులు ఎగిరిపోయారు. ఎవరికే? దావీదుకి. అసలు బైబిల్ చదవట్లేదు మీరు. దావీదుకి 4 కొడుకులు. ఎందుకన్నా దావీదు అక్కడ తన్నోడితో, వాడు నిత్యముగా మరణమునకు పాత్రుడు, లేదా ఆ గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇసుకోవాలి. 2 జడ్జిమెంట్లు చెప్పాడు. దేవుడు రెండోది కన్ఫర్మ్ చేశాడు. బత్షెబకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. అమ్నోను చచ్చిపోయాడు బ్రతుకుడు. తర్వాత చెప్పండి, అబ్షాలోము చచ్చిపోయాడు. వెరీ గుడ్. ఇంకా 4 ఏయ్యా 4 భాయ్. కొమ్ములు పట్టుకున్నాడు వెళ్ళి సొలొమోను కొమ్ములు, నేనే రాజు అన్నాడు. కానీ ఏసే అన్నాడు. ఏం పేరు? అదోనియా. అమ్మనే మంచి చేసుకున్నాడు. నువ్వు అడిగితే కాదన్నా అమ్మ పోయి చెప్తావు. బలిపెట్టకు కొమ్ములు పట్టుకున్నాడు. ఏమో ఎక్కడ పెద్దన్నాడు? ఏసే ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకొని పాపం చేస్తే జాగ్రత్త, చాలా దెబ్బతింటాం. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదో. నీకు రక్షణ వస్త్రం ఉంటే, సింహం వస్తే ఎదురుగా నిలబడేది ఏదో తెలుసా? ఆ సింహం పిల్ల అయితే ఎదురుగా వచ్చి మూతి వాసన చూస్తుంది సింహం. ఎందుకంటే నా బిడ్డ తోడే నిలబడుతుందా? పారుకో ఒక్క గడ్జింపు చాలు. నువ్వు రాకపోతే ఒక సింహం నిద్రపోతుంది. సిస్టర్ బలహీన పడిపోయింది. కాబట్టి జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఊరికే రక్షణ పొందామని ఇష్టమైన బతికే కుదరదు. ప్రతి రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నేను తిరిగి వాక్యం చెప్పను. ఈ రకంగా సాయంత్రం అయిపోయినా సరే చెప్తానే ఉంటాను. నా స్వశక్తితో చెప్పను. నేను సిద్ధపడింది వేరే వాక్యం. ఇక్కడికి వచ్చాక మార్చేసాడు దేవుడు. దేవుని బిడ్డలారా, హృదయంలో ప్రభువుని చేర్చుకోండి, నమ్మకంగా జీవించండి. ప్రభు మన పరలోకం తీసుకెళ్తారు. మనం యాత్రికులు, ప్రయాణికులు. 4 రోజులు బాగుంది, ఒక రోజు వస్తుంది. ఒకవేళ యేసు ప్రభు రాకడ ఆలస్యమైన మనం పోవచ్చు. 70 నడుస్తున్నారు, గజ 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 ఉనుకుతున్నారు. నా మాట విని ఎవడు ఉనుకుతుండునో అట్టి వాణిని నేను భయమేది. చీకటితో ఒకళ్ళ మీద కూర్చి ఏదో ఆట కాదు, పాట కాదు, డ్రామా కాదు, సినిమా కాదు, ప్రతి ఒక్కటి లెక్కలకి తీసుకొస్తాడు. ఆ రోజు నేను ఆ సింహాసనం తీర్పు తప్పించుకో. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు. క్రీస్తు యేసునందు ఉన్నారంటే ఈ లోపల ఉన్నారు. ఈ నీరు లోపల ఉంటే నువ్వు తీసుకెళ్ళి బయటకు రావు. నువ్వు బయటకు పోసేస్తే నష్టపోతావు. కాబట్టి బలహీనత వెళ్ళబోతున్నాం, పరీక్షించుకో.
చెప్తా ఎవరికి పోతారో వాళ్ళు ఎవరిస్తున్నారని అర్థం. దేవుని వాక్యం అన్నాడు, వాడు వచ్చి నిద్ర కూర్చుంటాడు, తుడుతుంటాడు, మనకు తెలియదు. అందుకే తినకూడదు. తిండి తింటేనే వాడు వస్తాడు. సమాధానం పాము కప్పన జనం మిగిలినప్పుడు పాము కొడుతున్నాడు. మనుషులు మీద కొండ చెవులు కూడా ఉన్నాయి. అయితే బాగాలేదు, బయటెత్తాడు. ఎందుకంటే లోపల ఏమైంది? బోరు ఇంకేం వచ్చింది? మత్తులేకపోయి కళ్ళు చచ్చిపోతున్నాయి. యోగం అంటాడు, నా కన్నులకు నిద్ర దూరం అయింది. మరి జ్యేష్ఠత్వం కోరుకున్నావుగా. శ్రమలు ఏసావుకి వచ్చింది. ఏమన్నా శ్రమలు? ఏసావుని ఎప్పుడన్నా నువ్వు నాకు దాసుడు ఉన్నాడు. యాకోబు వెళ్ళి ప్రభువాన్ని సంబోధించాడు. అమ్మని చంపేస్తాడు. వచనం రాస్తున్నాడు చాలా. యేసు మన రక్షకుడు, క్రీస్తు మన ప్రభు. ఈ మాట బుద్ధి పెట్టి పెద్దలు తెగిపోతున్నారు. యేసు శాపగ్రస్తుడని పరిశుద్ధ ఆత్మ వలన పలుకువాడెవడో చెప్పడో. ఇక్కడ చాలు. వాడి ఆస్పత్రమైన వాడు ఎంత మాత్రపోవడం. క్రీస్తు మన కొరకు శాపగ్రహం మనం వీక్షించాడు. కాబట్టి బలం ఎంతకు వస్తున్నాం? సరి చేసుకోండి, ప్రభువుని అడగండి. క్షమించే దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన క్షమిస్తాడు. భయభక్తులతో కొంచెం రొట్టె, కొంచెం ద్రాక్షారసం, అది ప్రభు రక్తం శరీరం గ్రహించి ప్రభు మహిమ కొరకై బలలో పాల్గొని పొందాం. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక.